సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2025వ సంవత్సరం పూర్తయిపోయి 2026వ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరం నుంచి ఎటువంటి ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, అంటే ఎటువంటి ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ని మనం ఏర్పరచుకొని ముందుకు సాగాలి అనే దాని గురించి మనకు పూర్తిగా వారి యొక్క అనుభవాన్ని అందరూ కూడా క్రోడీకరించి మనకి పూర్తిగా దీనికి సంబంధించిన అనాలిసిస్ తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడి 2026 కొత్త సంవత్సరం నుంచి ఎటువంటి ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలి అనే దాని గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా 2025లో చేయలేని కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని మరి 2026 కొత్త సంవత్సరం నుంచి ఎటువంటి రెజల్యూషన్స్తో ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? న్యూ ఇయర్ అనగానే అందరూ రెజల్యూషన్ లిస్ట్తో స్టార్ట్ అయిపోతూ ఉంటారండి. అది హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ. హెల్త్ పరంగా కొంచెం జిమ్లో జాయిన్ అవుదాము, యోగా సెంటర్లో జాయిన్ అవుదాము, ఈ రకమైన యాంగ్జైటీ ఎక్కువగా మనకి ఈ జనవరిలో కనిపిస్తుందండి. అదే ఎంతూజియాజం వెల్త్ వైపు కూడా పెడుతూ ఉంటారండి. మన ఫైనాన్సెస్ అన్ని ఎలా ఉన్నాయి, ఏ విధంగా బెటర్ చేయొచ్చు అనేది. దానికి మనం కొన్ని ఇన్పుట్స్ ఇద్దాము. ఏ ఏరియాలో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ 2026లో. మనం అంతా చూసింది 2025లో వెరీ అన్సర్టైన్ చూసామండి. అన్సర్టనిటీ అంటే ఒకవైపు రియల్ ఎస్టేట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, చాలా మంది స్టక్ అయి ఉన్నారు. అలానే స్టాక్ మార్కెట్లో కూడా మనకి రిటర్న్స్ కరెక్ట్గా రాలేదు, అందులో కూడా స్టక్ అయి ఉన్నారు. ఈ విధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అందరినీ కొంచెం భయపెట్టిందండి. అంటే జాబ్స్ అనేవి అన్సర్టనిటీ అనేది చాలా కామన్. ఎప్పుడైనా జాబ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అన్ని ఏరియాస్లో కూడా ఈ స్కిల్స్ని పెంచుకోవటం కానీ, లేకపోతే ఈ జాబ్స్ అనేవి కొంచెం లైక్ అన్సర్టనిటీ అనేది మనకి బాగా పెరిగిందండి. ఇది ఒక లెసన్ లాగా మనం తీసుకోవాలి. అలానే బిజినెసెస్ కూడా కొన్ని డల్ అయ్యాయి. ఈ విధంగా మనం ఉన్న సిచ్యువేషన్స్లో ఐదర్ జెన్జీస్ కానీ, అంటే ఇప్పుడే ఐటీ కంపెనీస్లో జాయిన్ అయిన వాళ్ళకి దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు మేము చెప్పేది ఏంటంటే అంత అమౌంట్ కూడా మీరు ఫిక్స్డ్ అసెట్స్లో పెట్టేయకండి. ఎప్పుడు ఎమర్జెన్సీస్ వస్తాయో తెలియదు. ఇప్పుడు జెన్జీస్ ఉన్నారనుకోండి, కొత్తగా ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు, సడన్ గా 6 months లో జాబ్ పోయింది, ఇంకో 2-3 months పడుతుంది. డెఫినెట్లీ 2-3 months లో ఇంకో జాబ్ వస్తుంది. బట్ ఈ లోపు ఎట్లా మెయింటైన్ చేయాలి? మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు లైక్ మళ్ళీ క్రెడిట్ కార్డ్స్, ఈ లోన్స్ వీటి మీదకి వెళ్లకుండా ఒక క్యాష్ ఫ్లో అనేది, ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది కానీ మెయింటైన్ చేసేసుకోవాలి. అలానే సీనియర్ సిటిజన్స్ కూడా అండి, ఇప్పుడు హెల్త్ పరంగా వాళ్ళకి కూడా తెలియకుండా ఏదో యాన్యుటీ ప్లాన్స్ తీసేసుకోవడము, లేదు అంటే ఈ స్కీముల్లోకి వెళ్ళిపోవడం. అది ఇమీడియట్ కావాలంటే మనీ రాదండి. అలానే రియల్ ఎస్టేట్ లో కూడా ఉంటున్నారు, వాళ్ళకి ఇమీడియట్ గా 5 lakhs కావాలంటే భయపడిపోతారు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది. వీళ్ళందరూ కూడా అండి, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే కొంత లిక్విడిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నిజంగా మనకి లిక్విడిటీ ఉందా లేదా, ప్రతి ఒక్కరి ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కూడా కొంచెం గమనించుకుంటే మనకి లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుందండి. ఇంకోటి ఏంటంటే టైమింగ్ అండి. అందరూ ఏంటంటే మార్కెట్ని, అంటే అది సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే స్టాక్స్ కానీ టైమింగ్ చేయడం మొదలు పెడతారు. ఇది పెడితే ఇంకా నెక్స్ట్ ఇమీడియట్గా మనకి రిటర్న్స్ రావాలి. టైమింగ్ చేయడం అనేది కొంచెం తగ్గించేసుకోవాలి. మార్కెట్స్ని చేస్ చేయడము, లేకపోతే ఏది రిటర్న్స్ ఇస్తుందో దాన్ని చేస్ చేయడము, ఇవన్నీ కూడా టైమింగ్ చేయకుండా మనం ఏం చేయాలి అంటే కన్సిస్టెన్సీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్ ద టైమింగ్ అండ్ రిటర్న్స్, కన్సిస్టెంట్గా మనము ఒక డిసిప్లిన్డ్గా, ఒక స్ట్రాటజికల్గా వెళ్తే అసలు వెల్త్ని క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుందండి. మనం ఎప్పుడైతే గ్రీడ్కి వెళ్ళిపోయామో, లేదు ఫియర్ అండి. ఫియర్ కూడా ఇప్పుడు మనకి చాలా మంది మా క్లయింట్స్ కూడా ఏమంటారు, మేడం 1 year నుంచి ఏం రిటర్న్స్ రావట్లేదు, ఎస్ఐపీలు ఆపేయమంటారా? ఈ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి 1 year రాకపోయేసరికి రిటర్న్స్. ఎందుకంటే లాస్ట్ 23లో 24లో 20-30% రిటర్న్లు చూసారు కదా. ఈ 20-30% రిటర్న్లు చూసి ఇప్పుడు నెగిటివ్ కనిపించగానే వాళ్ళకి భయం వేస్తుంది. మేడం కొంచెం వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాల్టిలిటీ టైంలోనే ఎస్ఐపీస్ కంటిన్యూ చేయాలి. అసలు ఇప్పుడు ఆపేస్తే మనకి వెల్త్ క్రియేషన్ ఎలా జరుగుతుంది, అసలు రూపీ కాస్ట్ యావరేజింగ్ ఎలా జరుగుతుంది? మీరు ఇటువంటి అంటే మార్కెట్స్ ఎప్పుడైతే డౌన్ లో ఉన్నాయో
అప్పుడే మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ని మనం కంటిన్యూ చేసి డిసిప్లిన్డ్ గా, అంటే టైమింగ్ ని బీట్ చేసేది ఒకటండి డిసిప్లిన్. డిసిప్లిన్ తోని మీరు టైమింగ్ ని బీట్ చేయొచ్చు, మీరు వెల్త్ అనేది మనము క్రియేట్ చేయొచ్చు. అలానే అసెట్ అలొకేషన్ అండి, అంటే చాలా మంది వాళ్ళకి ఇష్టమైన అసెట్ క్లాస్ లోని స్టక్ అయిపోతారు. ఇప్పుడు నాకు ప్లాట్స్, ఫ్లాట్స్, లేకపోతే రియల్ ఎస్టేట్ ఇష్టం అంటే అందులో ఉండిపోవడం. ఇక గోల్డ్, సిల్వర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఉన్నాయా వాళ్ళకి ఇష్టమైందంటే ప్రతిసారి వెళ్ళి ఆ గోల్డ్, సిల్వర్ను కొనటం. అలానే మొత్తం అమౌంట్ అంతా తెచ్చి EFDs లోని, పోస్ట్ ఆఫీస్, లేదు మొత్తం అమౌంట్ అంతా తెచ్చి స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టకూడదు. దే హ్యావ్ టు హ్యావ్ మెయింటైన్ సర్టన్ అసెట్ అలొకేషన్. ఏది ఒకటే దాంట్లో మనము 80%, 90% ఇన్వెస్ట్మెంట్స్ ఉండకూడదు. సో అలా ఉన్నాయి అంటే మీరు ఇంకొంచెం చేంజెస్ చేసుకోవాలి. 2026లో యూ నీడ్ టు డూ. ఎక్కడ మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయిపోయామో మనం చెక్ చేసుకొని అక్కడ నుంచి కొంచెం ఆ అమౌంట్ని మనం కొంచెం డెట్లో ఎంత ఉన్నాము, ఈక్విటీలో ఎంత పోర్షన్ ఉంది, గోల్డ్లో ఎంత పోర్షన్ ఉన్నాము, ఈ విధంగా కొంచెం రీబ్యాలెన్సింగ్ అంటా ఉండే. అంటే టెక్నికల్ వర్డ్ ఏంటంటే ఈ అసెట్ అలొకేషన్లో రీబ్యాలెన్సింగ్ అనేది మనం ఇయర్లో మీరు 2026 స్టార్ట్ అవ్వగానే మనం ఎక్కువగా ఓవర్గా అయిన వాటిల్లో వెళ్ళాలండి. ఎస్పెషల్లీ ఏంటంటే గోల్ అనేది పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు. సో ఈ 2026లో మీరంతా కూడా ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. ఆ గోల్ బేస్డ్ తో మనీ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు, ఎందుకంటే నౌవేడేస్ డెట్ అనేది గ్రోత్ గా ఉండాలండి. డెట్ షుడ్ నాట్ కిల్ యువర్ క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు డెట్ అనేది అవైలబుల్ గా చాలా ఈజీ అయిపోయిందండి. నేను 2025 and 26లో అసలు డెట్ ఇంత అవైలబుల్ నేను ఎప్పుడు చూడలేదు. పిలిచి మరి అంటే గోల్డ్ పెట్టి లోన్లు ఇస్తున్నారు. అసలు మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా లోన్ ఇస్తున్నారండి. ఈవెన్ దో మీ శాలరీ 1 lakh ఉంటే 2 crores లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బ్యాంక్స్. అంతలాగా క్రెడిట్ అనేది మార్కెట్ లో అవైలబుల్ గా అయిపోయి అందరూ డెట్స్ ఇస్తున్నారు కదా అని తీసుకుంటున్నారండి. బట్ ఇస్తున్నారని తీసుకోకూడదండి. ఇవి మనకి ఆ పే చేసే కెపాసిటీ ఉందా, అసలు మనం తీసుకున్న ఈ డెట్ గ్రోత్ కు వెళ్తుందా, మన క్యాష్ లోని కిల్ చేస్తుందా అనేది మీరు అర్థం చేసుకోవాలి. అవైలబుల్ గా ఉన్న ప్రతి డెట్ ని మీరు పిక్ చేయకండి. సో బెటర్ యూ కంట్రోల్ ద డెట్స్, షుడ్ గో టువర్డ్స్ గ్రోత్ వైపు మనం వెళ్తే కొంచెం బడ్జెటింగ్ ని కొంచెం కాన్సన్ట్రేషన్ అండి. అంటే ఇప్పుడు బాగా మనము ఈ ఫోన్ పేలో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అసలు నేను కొంతమందిని చూసానండి. అంటే వాళ్ళు మా క్లయింట్స్ కొంతమంది చెప్పారు ఓన్లీ ఫుడ్ కి 40,000 ఖర్చు పెడతారంటండి. జొమాటోలో అంటే స్విగ్గీలో 40,000 ఖర్చు పెడతారంటండి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఈవెన్ ఐ వాజ్ షాక్. 40,000 per month ఓన్లీ దానికే ఖర్చు పెడతారు. లేదు మేడం మాకు అలవాటు అయిపోయింది, మేము ఇట్లనే ఖర్చు పెడతాము. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ హ్యాస్ టు బి ఒక్కసారి పుట్ ఇట్ ఆన్. మీరు ఒక రాడార్ లో పెట్టుకోండి. దేనికి, ఎంటర్టైన్మెంట్ కి, మనం నీడ్స్ కి, వాంట్స్ కి ఎంత ఖర్చు పెడుతున్నామో దాన్ని బట్టి కూడా మనం గోల్స్ గానీ పెట్టుకుంటే మనం కొంచెం డైవర్ట్ అవుతాం టువర్డ్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. సో ప్రభు గారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. మరి 2026 కొత్త సంవత్సరంలో ఫైనాన్షియల్ రెజల్యూషన్ సెట్ చేసుకుని ఫైనాన్షియల్గా బాగా స్ట్రెంథన్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. 2025లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని 2026 సంవత్సరంలో కొత్త ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ వైపుగా ప్రయాణం సాగించాలి అంటే మీరేం చెప్తారు? రిజల్యూషన్ అనగానే డిసెంబర్లోనే వస్తుందండి. అవును, మళ్ళీ కనపడదు ఆ మాట. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లోనే ఆలోచిస్తారు. అది కూడా మీరు అన్నట్టు జిమ్ అంటారు, వారం రోజులు, January 15th దాకా ఉంటది. తర్వాత జిమ్ లేదు, షూ అక్కడ కొత్త షూ ర్యాక్ లోనే ఉంటాయి. బాడీ పెయిన్స్ రాగానే జిమ్ ఆపేస్తారు. అంతే. మన మైండ్ లోకి వచ్చిందంటే ఇది చెయ్యాలి, ఇది మంచిది అన్నప్పుడు ఇట్స్ డే 1 is best. అంటే వెల్ బిగిన్ ఇస్ హాఫ్ డన్. ఎప్పుడైనా చేయొచ్చు, ఇప్పుడే చేయాలి. ఏదో ముహూర్తం, ఏదో జనవరి 1st మంది కాదు, ఇంకా చెప్పాలంటే మంది కాదు అసలు. సో డబ్బులు ఉన్నప్పుడే పండగ. సో ఆ డబ్బులు ఎలా డైవర్సిఫై చేయాలి, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇప్పుడు నాకు అవసరం ఎలా తీర్చుకోవాలి, నా పిల్లలకి, నా ఫ్యామిలీకి ఎట్లా కావాలి, ఫ్యూచర్ లో సపోజ్ లేకపోయినప్పుడు ఎలా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో సెక్యూరిటీ ఇవ్వాలి ముందు. ఆ సెక్యూరిటీ ఎలా ఇస్తున్నాం? హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్. ఎందుకంటే వెల్త్ క్రియేట్ కావాలంటే హెల్త్ ఉండాలి. ముందు హెల్త్ చూసుకోండి ఫస్ట్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేనిది అసలు డబ్బులు రావు. ఇంకా 40 years అయినా ఏజ్ ఉందనుకోండి, డెఫినెట్ గా సంపాదించవచ్చు మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్లో సంపాదించి పెళ్లి చేసిన వాళ్ళు చూశాను, ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు చూశాను. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ 70 years ఆయన కూడా రిటైర్ అయిన తర్వాత 10 years తర్వాత కూడా 70 years కి 80 years దాకా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు డాక్టర్లే, పిల్లలందరూ ఫారెన్ లో ఉన్నారు. 10 years మార్కెట్ మీద రిటర్న్స్ తీసుకొని దే ఎంజాయ్డ్ ఎ లాట్.
ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతే. ఎవ్వరు ఎట్లా, మన టార్గెట్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మనకి ఎప్పుడు కావాలి, అవసరానికి ఎప్పుడు కావాలి, మనకు డబ్బులు సంపాదించిన అక్కడికి రాకపోతే వేస్ట్ డబ్బులు. సో ఆ టైంకి ఎలా తీసుకోవాలి, మేడం అన్నట్టు కొంచెం క్యాష్ పరంగా పెట్టుకోవాలి. ఎఫ్డీలు వద్దంటున్నారు కానీ ఎఫ్డీలు కొంత పర్సంటేజ్ ఉంటేనే మంచిది, ఎందుకంటే అవసరానికి అక్కడికి వస్తాయి. కోవిడ్ లో చూసాం కదా, గోల్డ్ కానీ, ఎఫ్డీస్ కానీ, క్యాష్ కానీ, ఇట్లాంటివన్నీ బాగా పనికొచ్చినాయి. చాలా ఉండాలి, 100% కొంత పర్సెంటేజ్ దాంట్లో ఉండాలి. ఎందుకంటే క్యాష్ ఈజ్ ద కింగ్. మార్కెట్ పడినప్పుడు మన దగ్గర డబ్బులు లేవనుకోండి, యావరేజ్ చేయడానికి డబ్బులు కావాలి కదా. సో డెఫినెట్ గా క్యాష్ ఈజ్ ద కింగ్. క్యాష్ అనేది కొంత పర్సెంటేజ్ మనకు ఉంటే క్వశ్చన్ ఉంటుంది. సో దానికి అనుగుణంగా మనం ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది ధైర్యం, మనోధైర్యం వస్తుంది. అదే క్యాష్ లేదనుకోండి, మెంటల్ టెన్షన్ పెరుగుద్ది. ఫిజికల్ ఇది పోయి మెంటల్ టెన్షన్ అల్లాడిపోతాం. సో డెఫినెట్ గా వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ముందు హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. రిజర్వేషన్లు వద్దు అసలు. మీరు ఎప్పుడు మీ మనసులో వచ్చింది, మీ ఫ్యామిలీకి ఏం కావాలి, మీకేం కావాలి, మీ టార్గెట్ ఏంటి, మీ టేస్ట్ ఏంటి, దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఎవరైనా సరే వెల్తీయెస్ట్ అవుతారు. ఆ స్టేట్ వెల్తీ అవుద్ది, కంట్రీ డెవలప్ అవుద్ది, జీడిపి పెరుగుద్ది, రొటేషన్ అవుద్ది, ఫెంటాస్టిక్ ఉంటుంది. సో డెఫినెట్ గా అట్లాంటివి అంటే మేడం అన్నట్టు పరిగెత్తే దాన్ని పట్టుకునే కంది, డోంట్ చేజ్ ద బస్. పక్కన ఆయనకు వచ్చినాయి, నేను కూడా అది చేస్తే వస్తాయి అని. ఇప్పుడు ఏదన్నా ఒక్క షాపు మన ఊర్లలో చూస్తాం, ఒక్క షాప్ పెట్టంగానే ఆయన కొంచెం సంపాదించుంటాడు, టక్క అదే ప్రోడక్ట్ 10 షాపులు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో డెఫినెట్ గా అలాంటి పనులు చేయొద్దు. సో డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉండాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, మన ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ ఏంటి, అది 14% 15% మినిమం సిఏజిఆర్ ఇస్తుందా లేదా, అలాంటి కంపెనీల్లో పెట్టుకుంటే డైవర్సిఫికేషన్ లేదు. డైవర్సిఫికేషన్ దగ్గరే కంపెనీలు దెబ్బతింటాయి. ఆ కంపెనీలు ఎక్కడ పెడుతున్నాయి, తీసుకెళ్లి బాగా సంపాదించి రిలేషన్ లో పెడతారు, అది కుదేలే అవుద్ది మొత్తం. అంటే ఉండనాలకి ముందేస్తే కొండనాలకి పోయినట్టు, సో మొత్తం ఊడ్చుకుపెట్టిపోద్ది. సో అట్లాంటివి చేయకుండా నామినల్ గా మనకి 20 to 30% మినిమం మార్కెట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఎలా చేయాలనేది మీకు తెలిస్తే చేయండి, లేదా ఒక ఎనలిస్ట్ ని హైర్ చేసుకొని డెఫినెట్ గా వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తే వెల్త్ అనేది క్రియేట్ అవుద్ది, మీకు హెల్త్ అనేది ఇంకా డెవలప్ అవుద్ది. వెల్త్ మీకు మల్టీఫోల్డ్ అవుద్ది హెల్త్ ఉంటే. సో డెఫినెట్ గా ఈ రకంగా చేస్తే మంచిదని నా ఉద్దేశం. సో డబ్బులు సంపాదించడం మీద చాలా టైం పెడుతున్నారండి, బట్ ఆ డబ్బులు మేనేజ్ చేయడం మీద ఎక్కువ టైం పెట్టట్లేదు. సో మనీ మేనేజ్మెంట్ మీద కూడా ఇప్పుడు ఏంటి, ఇయర్ ఎండ్ వచ్చింది, రివ్యూ చేసుకోవాలి కదండి, మన స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి, మన స్టాక్స్ ఎలా ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్ చేసేయడం వదిలేయడం, పాలసీలు కట్టేయడం వదిలేయడం, అలానే మనకి స్టాక్స్ కొనేయడం వదిలేయడం, ఇలా బాగా అంటే 20 పాలసీలు 30 పాలసీలు ఉంటాయి. వాటిని రివ్యూ చేయించాలి, పనికి వచ్చిందా లేదా అనేది. అలా ప్రీమియంలు కట్టేస్తూ ఉంటారు. అలానే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంక అదే అసలు లైఫ్ లాంగ్ అన్నట్టు. ఆ స్కీమ్ పెర్ఫార్మెన్స్ చూడరు, ఏమి చూడకుండా దాన్నే కంటిన్యూ చేసేసి అలా ఏం చేయకండి. సో ఇదొక రెజల్యూషన్ ఏంటంటే, ఒక్కసారి రివ్యూ అనేది మనం చేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళా వచ్చి మా దగ్గరకు వచ్చిన ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దగ్గరికి కానీ, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే ఒకసారి వాళ్ళు రివ్యూ చేసేస్తారు, అంత రిఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు బాలేని స్టాక్స్ ఏమైనా ఉంటే వచ్చేయాలండి, బాలేని మనకి స్కీమ్స్ ఏమైనా పెర్ఫార్మెన్స్ చేయలేదంటే మనం బయటకి వచ్చేయాలి. సో ఇలాంటివన్నీ, అలానే మనకి మంచిగా ఇష్టం లేదు అనుకుంటే ఆ పాలసీల నుంచి కూడా మనము సరెండర్ చేసేయచ్చు. ఇలాంటి చేంజెస్ అన్ని చేస్తే మనకి మనీ బాగా సేవ్ అవుతుందండి. అంటే సంపాదించడమే కాదు, మనీ మనం సేవ్ చేయడం కూడా, ఇంకా మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా మనకి చాలా వెల్త్ క్రియేట్ అవుతుంది కదండి. సో రెండు కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎస్ ప్రభు గారు, అసలు లేని వాళ్ళకి మనం చెప్తున్నాం, ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ ఇంకా దాన్ని మల్టీఫోల్డ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఉందా లేదంటారు అందరూ. ఇట్ ఈస్ దేర్, బట్ ఇన్వెస్ట్మెంట్ 1 crore, ఇన్వెస్ట్మెంట్ 1 crore, ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ఎవ్రీ 4 years 5 years కి అమౌంట్ డబుల్ అవుద్ది, ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో అట్లాంటివి, ఎందుకంటే ఒక స్టేజ్ వరకు మనిషి సంపాదించడంకు వ్యసనం ఉండాలి. ఆ తర్వాత స్టేజ్ లో మనీ మనకే సంపాదించి పెట్టాలి. ఆ ప్లానింగ్ చేసుకుంటే చాలండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. అండ్ 2026 కొత్త సంవత్సరం నుంచి ఎటువంటి ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకుంటే మనం వెల్త్ క్రియేషన్ దిశగా ముందుకు వెళ్ళగలం అనే దాని గురించి చాలా చక్కగా అండ్ మీ స్టైల్లో మన ఆడియన్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.